తెలంగాణలో అతి తక్కువ కాలంలో ఇల్లీగల్ గా డబ్బులు వసూలు చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. వరంగల్లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సమావేశంలో పాల్గొన్న ఆయన రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మోదీ, అమిత్ షా చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణలో మళ్లీ పంటలు ఎండిపోయి మోటార్లు కాలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలు దెబ్బ కొడితే లేవలేరని, ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి అదే విధంగా ఉందన్నారు. మోడీ గారు వచ్చి మోడీ గారే స్వయంగా, అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ట్యాక్స్ గురించి చెప్పండి ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఇంత వాళ్ళు ఆరు మనకున్నది దుర్తో ఎప్పటి వరకు ఉంటుందో అంతా చదువుకునే పై పెట్టిండ్రు. తప్పు కాదు. ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి 70,000 రూపాయలు చెప్పండి, ఇవ్వకపోతే ఫీ కట్టకపోతే వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజలు చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది కదా. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మూటలు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉంటే స్కూల్ ఉంటుంది కానీ ఏం చేస్తావా నువ్వు నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు, ఉరిదిస్తావా నువ్వు ఆయన మమ్మల్ని? ఆఫ్టర్ ఆల్ ఎంత నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. మీరు అదేమన్నా నీ సొంతం? అదేమన్నా ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు మళ్ళా.